కృష్ణా గోదావరి జిల్లాలపై తగ్గేదే లేదు. గోల్కొండ కోట వద్ద 15 ఆగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి శాశ్వత హక్కులు సాధిస్తాం, ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు కొందరి కుట్రలు అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బనకచర్లను అడ్డుకునేది అభ్యంతరం చెప్పేది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. మరి ఇది ఎటువైపు దారి చేస్తూ చూడాలి. ఇది ఇక్కడో రకం అక్కడో రకంగా నడుస్తున్నట్లుంది. మీ పెట్టుబడికి మాది భరోసా, స్థానిక పెట్టుబడిదారులకు ప్రోత్సహిస్తున్నామని క్రెడాయి ప్రాపర్టీ షోలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. భూముల రేట్లపై తుది కసరత్తు, కోర్ అర్బన్ ఏరియాలో చకచక ఏర్పాట్లు. అయితే తెలంగాణలో భూముల రేట్లు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇక కేటీఆర్ గారు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణపై ఢిల్లీ కిరాయి పాలనను రుద్దుతున్నారంటూ 10 ఏళ్ల పాటు ఆత్మగౌరవంతో బతికిన తెలంగాణ బానిసత్వంలోకంటూ ఆయన ఉపన్యాసించారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్న రోజుల్లోనే కేసీఆర్ పార్టీ పెట్టారని కూడా ఆయన అన్నారు. ఈయన మళ్ళీ సెంటిమెంట్ లేవగొట్టడం కోసం బీఆర్ఎస్ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు అంటూ నిన్న ప్రధాన వార్తగా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అయితే బిల్డప్ బాబాయిలు లేకపోతే ఏమంటారు వీళ్ళు రాస్తారు కదా, వైకాపాకు ఘోర పరాభవం అంట. వైకాపాకు కాదు, ఘోర పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. ఇంత నిస్సిగ్గుగా ఈ పత్రికలు రాయటం దురదృష్టం. జగన్ కోటపై టీడీపీ జెండా, సొంత జిల్లాలో దిమ్మదిరిగే తీర్పు అంట. ఏమన్నా అర్థం ఉందా? ఏమీ రాయతలు ఏమి కాస్తన్నా మరీ జగన్ గారి మీద ద్వేషం ఉండొచ్చు, కానీ మీరెందుకు బట్టలోడ తీసి తిరుగుతున్నారు అసహ్యంగా? ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులు అనండి, జర్నలిస్టులు అనండి. ప్రజాస్వామ్యమే లేకుంటే పులివెందుల్లో మేమంతా ఎలా గెలిచాం? వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎన్వి సతీష్ రెడ్డి గారి వ్యాఖ్య. ఆయన కొంతకాలం క్రితం కొద్ది సంవత్సరాల క్రితమే వైసీపీలోకి వచ్చారు. అంతకుముందు టీడీపీలో ఉండేవారు. అప్పుడు జరిగిన అనుభవాలు, ఆయనకి ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పారు. వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఇప్పుడు ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చామని చంద్రబాబు గారు అంటున్నారు. మరి వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తర్వాత మాట్లాడదాం. మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ అట. అయితే దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ గారితో సమానంగా లోకేష్ గారి ఫోటో కూడా వేశారు. నిజానికి వాళ్ళు ఇద్దరు ఫోటోలు వేయకూడదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, కానీ చంద్రబాబు గారి ఫోటో వేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉప ముఖ్యమంత్రిగా వేశారనుకుంటే మంత్రిగా ఉన్న లోకేష్ గారి ఫోటోని అన్నింటిలోనే వేస్తున్నారు. ఇప్పుడు మరి పాపం పవన్ కళ్యాణ్ గారి ఏం ఫీల్ అవుతున్నట్లు లేళ్ళు, ఆయన అన్నిటికీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి. అయితే లోకేష్ గారి ఫోటో ఆయన సంబంధించిన శాఖ అయితే వేశారంటే పోనీ అదో రకం, అది కూడా వేయకూడదు. మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారో ఏంటో, అది ప్రజాస్వామ్యంలో అదొక ఇది. పాలకుల విధానాలతో ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోంది వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే కొందరు సలహా ఇస్తున్నారు, మోడల్ పోల్ ఇప్పుడు అన్ని చోట్ల బాక్సులు పెట్టి అట్టపెట్టలను పెట్టి మీరు ఎవరు కొట్టేస్తారో వేయండి అని సలహా ఇస్తున్నారు కొందరు. మరి వైసీపీ వారు ఏం చేస్తారో తెలియదు, కానీ అదొక ఆసక్తికరమైన విషయమే అవుతుంది. ఉచిత బస్సుపై వైసీపీ విషయం అంట. మొత్తం అన్ని బస్సుల్లోనూ మహిళలంతా ఉత్సాహంగా తిరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారంటే, రాయటానికి అడ్డగోలుగా రాయటానికి కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏమాత్రం సిగ్గుపట్టలేదు. ఏసీ బస్సుల్లో ఫ్రీ పరిధిలోకి రాని బస్సులు ఎక్కి యాగి చేశారంట. ఫ్రీ బస్సు అసలు మీరు అప్పుడు ఏమైనా కండిషన్ పెట్టారా? పలానా బస్సు ఫ్రీ కాదు, పలానా బస్సు ఫ్రీ వీటిలోనే ఎక్కిస్తాం అని ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైనా చెప్పారా? సూపర్ 6లో ఏమైనా చెప్పారా? అది రాయకుండా ఎక్కిన ఆడవాళ్ళని పట్టుకుని వైసీపీ విషయమని పిచ్చిరాతలు రాసి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికైనా శ్రీశక్తి పథకం ప్రారంభోత్సవంలో చంద్రబాబు, నిజంగా అట్లా అవకాశం ఉందా? మరి దీని మీద చూద్దాం. దర్జాగా ప్రయాణించండి. ఇక ఇది ఈనాడు వారి కథనం. దర్జాగా అంటే ప్రయాణించాలంట ఆ పల్లె వెలుగు వీటిల్లో ఏమి బిల్డప్ ఇస్తారండి. సూపర్ 6 సూపర్ ఫ్లాప్, సీఎం చంద్రబాబు సూపర్ చీటింగ్ అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, కోన నైట్ కాలింగ్ కోన రవికుమార్ గారి మీద. శ్రీకాకుళంలో కే కస్తూర్బా విద్యాలయం ఉంది కదా, ఆ విద్యాలయం ప్రిన్సిపాల్కు ఆమదాల వలస ఎమ్మెల్యే వేధింపులు, వీడియో కాల్ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు, మాట వినుకుంటే బదిలీ వేటు. కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముద్దు వీడియో. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎదుట పురుగుల మందు తాగిన పార్టీ టీడీపీ మహిళా నేత. ఈ పోలీసు వాళ్ళతో నాకు న్యాయం జరగదు. కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి అన్నావిడ పాపం ఆత్మహత్య చేసుకుంది, బలవన్మరణం. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఫిర్యాదులనే మార్చేశారని కన్నీరు. మృతురారి ఆడియో సోషల్ మీడియాలో వైరల్.
ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది. నా కుమారుణ్ణి మంత్రి అనుచరులే పొట్టన పెట్టుకున్నారు, మంత్రి సవిత అనుచరులే చంపేశారంటూ యువకుడి తల్లి అతను కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆ యువకుడి తల్లి ఆవేదన. కుర్చీ కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి చిందులు. టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేస్తారా, మీకెంత ధైర్యం, బయటికి రారా, నా బూతుల్లేండి ఇవన్నీ బూతులు రా. ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం, ఎక్కడ దర్శి. అలాగే పిఠాపురంలో అంటే ఈ మధ్య ఒక లారీనే చోరీ చేశారంట. ఎవరంటే జనసేన కార్యకర్తలు అంటూ చివరికి పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేయక తప్పలేదంట. కానీ కథనం వచ్చింది. ఎవరిది? తెలుగుదేశం వర్మకు సంబంధించిన మనుషుల లారీ అంట. ఓహో, తెలుగుదేశం వాళ్ళ లారీని జనసేన వాళ్ళు ఎత్తుకుపోయారా? అప్పుడు సెటిల్మెంట్ చేస్తానా వర్మకి వాళ్ళకి సరిగ్గా పట్టలేదు కాబట్టి అందుకని కుదరక బయటకు వచ్చింది. అమరావతి ముంపు తప్పెవరిది, బయటికి పోవాలంటే కనీసం వారం రోజులు. జగన్ గారు 400 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే వృధా అన్నారు. ఇప్పుడు కోట్ల కోట్లు, మరి కొందరైతే 100 కోట్లు కూడా ఖర్చు అవుతుంది అంటున్నారు ఈ నీళ్లు తోడటానికి. దాని మీద ప్రజాశక్తి ఒక ఆసక్తికరమైన కథనం ఇచ్చింది. 6 కిలోలు 7 కిలోల చేపలు కూడా దొరికినట్టు కొందరు చెబుతున్నారు. మరి ప్రీమియం పెనుభారం, పంటల బీమాకు దూరం, ఖరీఫ్ పంటలకు ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు, ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి అంశాలు.